నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నిజామాబాద్‌లో మణిద్వీపేశ్వరి అమ్మవారు పూనారని చెప్పి విగ్రహం పెట్టి చాలా హంగామా అయితే చేస్తున్నారు. చాలామంది భక్తులు కూడా నమ్మి చాలామంది భక్తితో వెళ్తూ ఉన్నారు. దీని గురించి మనతో మాట్లాడటానికి శివరుద్ర స్వామి గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, గతంలో చూసుకుంటే కనుక ఇట్లాగే నాగదేవత పోనిందని ఒక ఆవిడ ఇలాగే చేస్తే కనుక మీరు వ్యతిరేకిస్తూ ఖండిస్తూ వచ్చారు. అలానే ఆ తర్వాత అఘోర మీద కూడా మీరు చాలా పోరాటమే చేశారు గురుగారు. అందుకే మీతో కనుక చెప్పిస్తే అసలు మణిద్వీపేశ్వరి అమ్మవారి గురించి కానీ అసలు ఇట్లా అమ్మవారు మనకి పూనకంగా మీదకు వస్తారా, ఈ విషయాలు కనుక్కోవాలి అనిపించింది గురుగారు. మీరైతే కరెక్ట్ అని మిమ్మల్ని అప్రోచ్ అయ్యాము. ఒక్కసారి చెప్పండి స్వామి. మంచిది. అంటే అంటే మీ ప్రయత్నానికి కృతజ్ఞతలు. విషయం ఏంటంటే అమ్మా, మణిదీపేశ్వరి మాత ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అంటే యావత్ భక్తులకి అంటే ప్రజలందరికీ తెలియాల్సిన విషయం కాబట్టి ఒక సాధువుగా నా బాధ్యత. ఒక దేవత యొక్క రూపం మన పురాణాలలో ఇతిహాసాలలో వివరించబడింది ఏ విధముగా అనేది అవగాహన చాలా అవసరం ఇక్కడ. మణిదీపేశ్వరి స్వరూపం అమ్మవారు ఎవరైతే ఉన్నారో అమ్మ పార్వతీదేవి యొక్క స్వరూపం అని అంటారు. అంటే లలిత త్రిపుర సుందరి అని అంటారు. ఈ అమ్మ ఉండే లోకం వచ్చేసి ఏడు ఏడు అంటే భూమికి కింద 7 లోకాలు, భూమికి పైన 7 లోకాలు. అంటే అమ్మ వచ్చేసి 14 లోకాలకి ఆధిపత్యముగా కూర్చొని అమ్మని చూడాలి అని అంటే దేవుళ్ళు కూడా 7 ద్వారాలు దాటాలి. 7 ద్వారాలు ఏవి ద్వారాలు అవి? ఇనుప ద్వారము, తర్వాత బంగారు ద్వారము, తర్వాత వెండి ద్వారము, సీసము ద్వారము, రాగి ద్వారము, ఇత్తడి ద్వారము, పంచలోహాల ద్వారం. ఇన్ని ద్వారాలు దాటిన తర్వాత అమ్మ దర్శనము ఎక్కడ ఇంతటి అసలు ఆ వివరణ చెప్పుకోవడానికి కూడా అమ్మ అసలు మనుషులకి తెలియని లోకం అది. భువనేశ్వరి లోకంలో ఉంటుంది ఆవిడ. భువనేశ్వరి లోకంలో చింతామణి గృహని ఉన్న తల్లి లలితా త్రిపుర సుందరి. అవేందా తల్లి? ఇలా ఉన్న ఆ దేవతని కలవాలంటే మొట్టమొదట అష్ట శివశక్తులు అంటే అష్ట అంటే 8 మంది శివశక్తులు ఉగ్ర రూపముతో ద్వారపాలకులై ఉంటారు. అమ్మని కలవడానికి అనుమతి ఇవ్వరు వాళ్ళు. తర్వాత మహాముక్కంటి ఉగ్ర రుద్ర రూపం వేసుకొని ఉంటాడు అక్కడ. అంటే ఉగ్ర రూపముతో ఉంటాడు. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం ఎలా ఉంటుందంటే అమ్మ కూర్చున్న మణిదీపేశ్వరి అమ్మ కూర్చున్న స్థలము వెండి కొండలు, బంగారు కొండలు, తర్వాత వజ్ర వైడూర్యాల వృక్షాలు ఉంటాయి. ఆ వృక్షాలు ఎలా ఉంటాయంటమ్మా, ఇప్పుడు మనం ఏదైనా వృక్షం పువ్వు కింద పడుతుంది కదా, ఒక సమయం దాటినాక, ఒక డే అయినా 2 days అయినాక దానంతలో అది పడుతుంది కదా, అలా వజ్ర వైడూర్యాలు పడుతుంటాయి అన్నమాట ఆ చెట్ల మీద నుంచి. అలాంటి చెట్ల మధ్యలో వజ్ర వైడూర్యాల కొండల మధ్యలో అమ్మ సుధా నది అంటే అమ్మ కూర్చున్న దగ్గర సుధా నది అని ఉంటుంది. అత్యంత పవిత్రమైన నది భూమండలంలో కానీ అన్ని మండలాలలో పవిత్రమైన నది ఏది అంటే సుధా నది. ఆ సుధా నది దాటిన తర్వాత అమ్మ అమృత భాండాగారాలు ఉంటాయి కదమ్మా. మనకు ఇప్పుడు రాక్షస సంహారణ అంటే మనకి బాల సముద్రంలో మొదట విషం వచ్చి తర్వాత అమృతం వచ్చిన ఒక బండాగారాన్ని అమృత బండాగారం అంటాం మనం. అలాంటి అమృత బండాగారాలు అమ్మ దగ్గర 4 ఉంటాయి అక్కడ. అంటే అమ్మ ఒక అమృత బండాగారముతోనే దేవతలు అనిపించుకుంటే అలాంటి అమృత బండాగారాలు అమ్మ చుట్టూరుగా 4 ఉంటాయి. ఆ 4 మధ్యలో నా తల్లి చింతామణి గృహములో కూర్చొని లోకాలన్నిటికీ ఆవిడ ఒక శాసించే శక్తి. మణిద్వీపం అంటే మణి అంటే మణిహారాలతో కూడుకొని ఉన్న నా తల్లి ఒక దిగ్విజయమైన విజయాన్ని చూపిస్తూ నేను సప్త లోకాలకి సర్వలోకాలకి ఆధిపత్యాన్ని ఇస్తున్నందున నన్ను ఎవరైతే నా చరిత్రని ఈ స్థలాన్ని నా యొక్క గొప్పతనాన్ని వర్ణింపబడి కథలుగా చెప్పుకుంటారో వారి ఇంట్లో అష్టసిరులని నేను కురిపిస్తాను. అమ్మని ఇక్కడ ఉన్నదని పొగడాలే, అదే మణిద్వీప వర్ణన. అమ్మది ఒక గుడి లేదు, అమ్మ వర్ణింపబడినది నాలో మాత్రమే. ఇది ఎక్కడి నిజామాబాద్ వ్యవహారం? నా తల్లిని భువనేశ్వరి లోకములో చింతామణి గృహంలో నుంచి తీసుకొని
అన్ని లోకాలలో, అన్ని ఆధిపత్యాలలో, అన్ని సకల సౌభాగ్యాల సుఖాలను అనుభవించే నా తల్లిని తీసుకొచ్చి నీ గృహంలో పెట్టి అమ్మ వస్తుంది, అమ్మ వాకు పలుకుతుంది అని అంటే మేమందరం ఇంతింత సిగలేసుకొని ఒళ్ళంతా విభూదులు త్రిశూలాలు పట్టుకొని 1100 రుద్రాక్షలు మెడలో వేసుకొని పురాణాలు ఇతిహాసాలు ఊరూర వెళ్ళి ప్రచారం ధనాతన ధర్మం చేసుకుంటూ పోతే అలాంటి లోకమాతన మనము తప్పు చేస్తున్నట్టుగా తప్పు ఆ అమ్మ గురించి తక్కువ అంచనా చేయడం. ఏమి తెలుసని ఒక దేవత గురించి మీకు, శాసనాల గురించి ఏమి తెలుసని, ఒక పురాణాల గురించి ఏమి తెలుసని, సప్త ఋషులు ఇచ్చిన మహా జ్ఞాన సంపద ఏమి తెలుసని మీకు దేవతల శరీరాన్ని పోనేస్తున్నారు అని చెప్పేసి ఆ అమ్మ అసలు భూమండలంలోనే గుడి లేదు, అసలు గుడే లేదా అమ్మది. వర్ణింపబడినది దేవీ పురాణములో 3వ అధ్యాయనములో 4వ సంపుటములో వివరించబడిన మహా జ్ఞాన సంపద ఆ అమ్మ యొక్క చరిత్ర. అలాంటి చరిత్రన మనం ఈ రోజు హీనం చేస్తూ ఉన్నాము. ఏంటంటే ఈ ధైర్యం మనకి, దేవి దేవతలను అవహేళన చేస్తున్నాం. ఈ రోజు బాగుంటుందేమో, తరతరాలు దెబ్బ కొడితే ఆ దెబ్బ తట్టుకోలేము తల్లి. అమ్మ వర్ణన, అవును గురుగారు. ఒక పురోహితుడు పూజలు చేస్తాడు, పూజలు చేసి ఏం చేస్తాడు, ఒక ఫలితం ఒక పండిస్తాడు. ఆ పండులో దాగుంటదమ్మా అమ్మ, ఆ పూజల నుంచి కొట్టిన కొబ్బరికాయలో దాగుంటదమ్మా అమ్మ, పూల గురుగారు అసలు మాలలలో పసుపు అమ్మవారు కుంకుమలో దాగుంటది. గురుగారు అమ్మవార్లు అసలు ఇలా పూనుతారంటారా? పూనకాలు అనేది నిజమా కాదా? అట్లా పూనకాలు అనేది హ్మ్. కొన్ని కోట్ల మందిలో ఒక వ్యక్తికి ఆ దేవత అంశాలు పుట్టిన వాళ్ళకి ఆ దేవత కొన్ని అధికారికమైన ఆలోచనలు ఇచ్చి నేను ఉన్నానని రుజువు చేయడానికి గ్రామాల్లో లోక కళ్యాణం రీత్యా అంటే సర్వం అంటే ఏదైనా పొలిమేరలో ఏదైనా అవాంఛనీయ సంఘటనలో లేకపోతే ఇంకేదైనా అవాంఛనీయ ఆలోచనలు జరిగితే వారిని రక్షించడానికని అమ్మ వాక్కు పలుకుతూ శరీరం మీద ఒక నిర్ణయాన్ని చెప్పడానికి గ్రామ దేవతలకి అధికారం ఉన్నది. అది కూడా కారణ జన్ములకి మాత్రమే, కారణంతో ఉన్న వాళ్ళకి. ఎవడికి పడితే వాళ్ళకి, ఎక్కడ పడితే ఎక్కడ, ఏ దేవత ఏ ఒక అర్థం పర్థం లేనిదమ్మ చరిత్ర. తెలంగాణలో ఎంత అదేగా. చక్కగా శివసత్తులు బోనాలు ఎత్తుతారు, ఎంత చక్కగా అవును. ఆడవాళ్ళు బోనాల పండుగ చేస్తారు, ఎంత చక్కగా వాళ్ళు నాట్యాలు ఆడుతూ ఉంటే దేవీ దేవతలను చూసినట్టుగా కనుముచ్చట ఎంత అంత ముచ్చటగా ఉంటుందమ్మా. మరి ఇది ఎక్కడి అదే వర్ణన? గురుగారు నా అమ్మవారు తల్లిని వర్ణన. మన ఒంటి మీదకి అమ్మవారు వస్తే ఎంతసేపు ఉంటారు గురుగారు? ఇప్పుడొచ్చేసి మనం చూస్తే ఈ జ్యోతి గారైతే రోజుల తరబడి చూపిస్తా వస్తున్నారు. అసలు ఎంతసేపు ఉంటారు? అమ్మవారు కనుక ఎవరికైనా పూనకంలా వస్తే కనుక? ఎవరు మారతలే. ఆమె మీద వాస్తవంగా అమ్మ మీద ఆమె మీద ఎవరు లేరమ్మా. ఆమె మీద ఆ! ఎవరు లేరు. హ్మ్. ఒక తల్లి బొట్టు హ్మ్. ఉంటది కదమ్మా. ఇప్పుడు నీవు బొట్టు పెట్టావు కదా, ఈ బొట్టు దేవతలు వచ్చిన వాళ్ళు పెట్టరు. దేవత స్వరూపాలు వచ్చిన వాళ్ళు, భక్తిలో ఉన్న వాళ్ళు చంద్రబింబం పెడతారు. ఇంత పెద్దగా ఓకే. పెడతారు, పసుపు కుంకుమతో కలిపిన బొట్టు ఇంత ఆహా! పెద్దగా పెడతారు. ఇప్పుడు చిన్నగా టిక్లీ లాంటివి పెడుతున్నారు కదా, వెనక జుట్టు అవును. వేసుకోరు వాళ్ళు, జుట్టు విరబోసుంటుంది. ఇవన్నీ ఓకే. సినిమాల్లో చూస్తాంగా. అవును. ఆ రూపంతోని దేవత కనబడుతది. అలాంటిది చిన్న టికిలి పెట్టేసి జుట్టేసేసుకొని నువ్వు ఏది పడితే అది దుష్ట సంహారమో లేకపోతే శిక్ష ఏమంటారు, దుష్టులు శిక్షించడానికి నేను వచ్చాను అని అంటే అర్హతలు హ్మ్. మాట్లాడాల్సిన దేవతలని తీసుకొచ్చి అనర్హత చేయడం అనేది న్యాయం కాదమ్మా. హ్మ్. న్యాయం మాట్లాడాల్సిన అవసరం ఉంది, ధర్మం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. మనం ఏది అవును గురుగారు. మాట్లాడాలా, ఏది చెయ్యాలి, ఏ విధంగా ముందుకు పోవాలో తెలుసుకోవాలి. ఊరికే అవహేళన చేసేస్తామా తల్లి దేవతలని? హ్మ్. కాబట్టి ఆవిడ లేదు మీద కదా! దేవత లేదు, అక్కడ దేవత లేదు, ఆ విగ్రహంలో దేవత లేదు. ఇదంటే ముమ్మాటికి మేము నిర్ధారణ చేస్తాం, కొంతమంది చేసేదాకా భక్తులు వదిలిపెట్టమమ్మా. వచ్చిన వాళ్ళు అదే గురుగారు. అక్కడికొచ్చిన కొంతమంది ఈవిడ చెప్పిన మాటలు నిజమయ్యాయి. మీరు చెప్పటం వల్లే ఇలా జరిగాయమ్మా అని చెప్పి చెప్తూ ఉన్నారు. అది ఎంతవరకు నిజమంటారు? నిజమైన వాళ్ళందరూ ఇప్పుడు ఎందుకో మాట్లాడట్లేరుగా. శివరుద్ర సాధువుని మాట్లాడించమనండి వచ్చి. శివరుద్ర సాధువు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. ఇప్పుడు ఎలా ఉంటదంటే అమ్మా, నేను పెయిడ్ ఆర్టిస్టులు అనలేను. ఎందుకంటే హ్మ్. కోటి విద్యలు కూటి కోసమే వాళ్ళు కూడా ఓ 500, 1000 రూపాయలు వస్తే ఇల్లు గడుస్తదన్న ఆలోచనో లేకపోతే వ్యక్తిగతమైన జీవితాలు గడుస్తదన్న ఆలోచన కాబట్టి ఒప్పుకుంటాను. కానీ హ్మ్. ఒక దేవత గురించని అధర్మ ప్రచారాన్ని ధర్మ ప్రచారం అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఓకే. అంతేగా తల్లి. హ్మ్. జ్యోతి కూడా అవును ఎవరైతే ఈ గురుగారు. అమ్మ నాకు హ్మ్. దేవత వచ్చినది అనే మాటలు వదిలేసేసి నేను మహాభక్తురాలిని అని అంటే ఈరోజు అందరము తలో చెయ్యి వేయగలుగుతుండే. అవును. తప్పకుండా. హ్మ్. అలా వేయకుండా నాకు దేవతనే వచ్చిందనేసరికి మరి ఇప్పుడు చూడండి, తానా అంటే తందానా అయిన ఈ వ్యవహారం వచ్చింది ఇప్పుడు. అదే కదా గురుగారు. అలా రానియకూడదు. జనాలైతే మటుకు చాలా అవాస్తవం మంది వెళ్తూ ఉన్నారు అవాస్తవం గురుగారు. మీరైతే కనుక దీన్ని ఖండిస్తూ ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటారు? దీన్ని ఆపాలి అంటే మనం ఏం చర్యలు చేయాలంటారు? తీసుకునేది ఏం లేదు. గత వారం నుంచమ్మా చాలా హ్మ్. వీడియోస్ తగ్గాయి.
చాలా మంది దగ్గర ఉమ్, నుంచి నెగిటివ్ పోర్ట్రేట్ వస్తుంది. చాలా మంది నెగిటివ్ గా స్పందిస్తూనే ఉన్నారు. ఇది కాదు, అది కాదు, అది కాదు, ఇది కాదు అని. ఎవరి అవును. యాంగిల్లో వాళ్ళు ఎంక్వైరీలోకి వస్తూనే ఉన్నారు. కాబట్టి నిజ ఉమ్, నిర్ధారణ ఇప్పుడు ఒక మణిదీపేశ్వరి స్వరూపాన్ని మన పురాణాలలో ఈ విధంగా వివరించబడింది దేవి పురాణంలో అన్న సంగతి చాలా మందికి తెలియదు. చాలా మంది అవగాహన లేదు. ఇప్పుడు అవును. అవగాహన అయితే నేను ఇచ్చాను కదా, చాలా మందికి అవును. చెప్పాను కదా, మీరందరూ ఉమ్, రీచెక్ చేసుకోవచ్చు. యూ కెన్ గూగుల్ ఇట్ ఆల్సో. దేవి పురాణము 3వ అధ్యాయము 4వ సంపుటం. దాంట్లో అమ్మ ఓకే. గురించి ఎంత ఉమ్, చక్కగా రాయబడతదమ్మా. ఆ పురాణాలు చదువుతుంటే మనసు ఎంత తన్మయం చెందుతదమ్మా. అలాంటి ఉమ్, పురాణాలన్నీ వదిలిపెట్టి శరీరాల మీదకి వచ్చేసేస్తున్నది దేవత అనంటే జగన్మాతని ఎంత అవమానపరిచినట్టు, అమ్మని ఎంత అవును గురుగారు. అవమానపరిచినట్టు. అలాంటి ఉమ్, అమ్మ అక్కడ ఈ రోజు నిన్ను కాపాడుకోవడానికి, లేకపోతే ఈ రోజు సమాజంని నేనేందో రుజువు చేసుకోవడానికి నిన్ను ఈ రోజు కాపాడుకుంటుందేమో కానీ చేసిన పాపం అయితే అనుభవించక తప్పదు కదమ్మా. తప్పకుండా. అలాంటి ఉమ్, ఎందుకు? మానవ శరీరం చాలా చిన్నది తల్లి. ఏ సమయంలో పోతామో తెలీదు. ఏ రోగం వస్తదో తెలీదు. అంత దానికి అంత హంగు హరవటమా తల్లి? అవును ఎందుకమ్మా గురుగారు. ఆర్భాటం అది? అంత ఉమ్, ఆర్భాటంతో అవసరమా? దేవతలని తక్కువ అంచనా చేసిన ఏ వంశము కూడా బాగుపడినట్టు చరిత్రలో లేదమ్మా. కాబట్టి దేవుళ్ళని ఎప్పుడు అపహేళన చేయకూడదు. మా ఉద్దేశ్యం అవును. ఏందంటమ్మా, ఆవిడ ఉమ్, బ్రతుకు తెరువుకు ఉన్నది అనంటే నేనే ముందుకొస్తాను అన్ని విషయాల్లో. కానీ దేవత పేరులోనే దేవతనే భూమండలంలో లేదు. ఆ ఉమ్, దేవత మళ్ళీ కదులుతుందంటున్నారు. కదలడమే లేదమ్మా మన దగ్గర. భూటాన్‌లో ఓకే. ఉన్న వారాహి మాత మాత్రమే కన్ను బొమ్మలు కదిలిస్తది ఇట్లా. కన్ను బొమ్మలు పెద్ద పెద్దగా తింపుతది. అలా అప్పుడప్పుడు. తర్వాత సోమనాథేశ్వర ఆలయంలో తండ్రి అంటే సౌరాష్ట్ర, గుజరాత్‌లో ఉన్న సోమనాథేశ్వర ఆలయంలో శివలింగం కదులుతది. అంటే ఓకే. శివలింగం కదులుతదంటే ఆడకెళ్ళి లేచి నాట్యం ఆడదమ్మో. కొన్ని ఉమ్, కవలికలు చూపిస్తదంతే. అవును. ఉమ్, ఈవిడ ఏకంగా ఈ రుజువులు రాయబడినంక ఈవిడ ఎవరమ్మా చెప్పడానికి? ఆ గోడ మీద నుంచి అమ్మ చూస్తుంది నన్ను. అమ్మ నాతో మాట్లాడుతుంది. లేకపోతే అమ్మ కదిలిస్తుంది అని చెప్పడం ఎంత అబద్ధం తల్లి. ఎంత అవును ఎంత బాధ గురుగారు. అనిపిస్తది చెప్పమ్మా. ఆడబిడ్డ ఉమ్, జాగ్రత్తగా ఉండాలని నేను ఎంత ప్రయత్నాలు, సమాజంలో మూఢనమ్మకాలు పొడగొట్టాలని చెప్పి నేను తిరుగుతూ ఉంటే, అక్కడక్కడ ఎవడో ఒకడు 3 నెలలకు వస్తూనే ఉన్నారమ్మా. మొన్నటిదాకా ఒకడొచ్చాడు. నేను అఘోర గురూజీని అని. వాడు అవును. 10,000 కోట్లు వాడు టర్నోవర్ అంట. వాడు వా వాడొకడు బయలుదేరాడు. వాడిని ఆపినాము. తర్వాత కరెక్ట్ ఉమ్, 3 నెలలు కూడా కాలేదు ఇంకొకళ్ళొచ్చారు. ఇప్పుడు అదే. తెలంగాణలో హాట్ టాపిక్ లేకపోతే మన హార్ట్ ఆగిపోయేటట్టుంది. అదే గురుగారు. మీలాంటి వారే బాలేదు. బయటకొచ్చి మాట్లాడాలి గురువుగారు. నలుగురికి తెలిసేలాగా చేయాలి. మేము లేకపోతే చాలా ఖండిస్తున్నాం. మంది ప్రజలు మోసపోయే ఛాన్స్ ఉంటుంది గదా! చాలా మంది మోసపోతారు. అండ్ యూ అవును. డూ అమ్మా. యూ డూ వన్ థింగ్. అంటే బిఫోర్ హ్మ్. టేకింగ్ ఇంటర్వ్యూస్ ది పర్సన్స్ లైక్ ఎవరైనా గురువులో, లేకపోతే హ్మ్. సాధువులో, లేకపోతే ఇంకెవరైనా కూడా వచ్చినప్పుడమ్మా అవును. హ్మ్. అవలీలగా మాట్లాడి, అవహేళన చేసినట్టు మాట్లాడే వాళ్ళని డోంట్ గో ఫర్ ఎంకరేజ్‌మెంట్ తల్లి. సీ ఓకే గురుగారు. మెచ్యూరిటీ హ్మ్. వెన్ ఇట్ షోస్ వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ వెరీ, వెరీ, వెరీ మెచ్యూర్ క్వెషన్స్. ఇఫ్ యూ ఆస్క్ వన్ హ్మ్. క్వెషన్ టు ది అంటే ఎవరైనా వచ్చారనుకోండి, హ్మ్. ఆయన ఆ విధమైన జవాబిచ్చే గురువు వచ్చినప్పుడు ఆ విధమైన ప్రశ్న అడిగే విధంగానే కూడా యాంకర్ గారు ఉండాలి. అవును వాట్ ఈస్ గురుగారు. హ్యాపెనింగ్ హియర్? యాంకర్ హ్మ్. ఈస్ డూయింగ్ ఓన్లీ క్వెషన్. హ్మ్. క్వెషన్ వేయడం చేత సబ్జెక్ట్ అవగాహన లేకపోవడం చేత వీఆర్ నాట్ రెక్టిఫైయింగ్ ది సిచ్యువేషన్. అంటే సొల్యూషన్ అవునవును. దొరకట్లేదు మా అమ్మ. అవును. చూడండి, ఇప్పుడు మీరు కొంచెం హ్మ్. నాలెడ్జ్ తో మాట్లాడారు. మీకు కొంచెం ఒక నాలెడ్జ్ వచ్చింది. ఇప్పుడు అమ్మ గాయత్రి అమ్మ కూడా మాట్లాడింది. ఇట్లా 10 మంది బయటికి వెళ్ళాలి. వెళ్తే ఏమవుతుంది అంటే ఫిల్టరైజేషన్ వస్తది కదా. అవును గురుగారు. తప్పకుండా. అవగాహన జనా లేకపోవడం చేత జనాలకి కూడా మనం అంటే తెలియకపోవడం. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా! అవును గురుగారు. మన పురాణాలన్నీ చదువుకుంటేనే తెలుస్తది తల్లి. ఇవన్నీ వినాలి. అవును. హ్మ్. భగవద్గీత బాగా వింటున్నారు ఈ మధ్య. ఎక్కడ వింటున్నారు తెలుసా అమ్మ? హ్మ్. తెలుసా మీకు భగవద్గీత ఎక్కడ వింటున్నారో? ప్రవచనాల్లోనా గురుగారు? శవాల దగ్గర వింటున్నారు మా అమ్మ. అంతిమ అలా అంటారా యాత్రలో. గురుగారు? ఆ! హ్మ్. హ్మ్. చూడండి, భగవద్గీత బతకండి, ఎలా బతకాలో చెప్పినప్పుడు వినండి రా నాయన అంటే మనిషి సచ్చినంక వింటుర్రు. అవును గురుగారు. ఆ! ఆ అమ్మని కాపాడే బాధ్యత అందరికి ఉంది. జై శ్రీరామ్. హ్మ్. ఓకే గురుగారు. ధన్యవాదాలు. సో విన్నారు కదా! శివరుద్ర స్వామి గారైతే కనుక మణిద్వీపేశ్వరి అమ్మవారు ఒంటి మీదకి రావటం అనేది మటుకు అసలు జరగదు, అసాధ్యం అని తెలియజేశారు. మనకైతే చాలా స్పష్టంగా చెప్పారు ఆయన అభిప్రాయాన్ని. సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలానే ఇట్లా చేస్తున్న వాళ్ళనైతే కనుక మనం అస్సలు ప్రోత్సహించకూడదు. మీరు కూడా అది అర్థం చేసుకొని ముందుకు సాగాలని కోరుకుంటూ ధన్యవాదాలు.